కేసీఆర్ అప్పులు చేసి కాలికొండను విడిచిపెట్టిపోయింది అంటాడు రేవంత్ రెడ్డి. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి కాలికొండ పట్టుకుని ఇక్కడ ఏం అభివృద్ధి చేయగలుగుతాడు? కాబట్టి ప్రజలంతా గమనించి ఇక్కడ మోదీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇప్పుడు కాలికొండతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏ చెట్టుకు నిలువ బతికేయలేడు, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేడు. ఖచ్చితంగా మిత్రులందరూ, మన ఊరి ప్రజలందరూ కూడా దయచేసి కమలం పువ్వు మీద గుర్తు చేసి మోడీ ప్రభుత్వాన్ని ఈ దేశంలో వచ్చే విధంగా చేస్తేనే ఈ దేశానికి రక్షణ కలుగుతుంది, ఈ తెలంగాణకు అభివృద్ధి జరుగుతుంది. ఇదివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో 8,40,40,000 కోట్ల రూపాయలు మోడీ గారు మన తెలంగాణకు ఇచ్చిండు. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి బీజేపీ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే మోదీ నాయకత్వం, మోదీ నాయకత్వం అబ్కి బార్ అబ్కి బార్ మోదీ నాయకత్వం, మోదీ నాయకత్వం. దేశ రక్షణ కలగాలంటే రేషన్ బియ్యం గానీ, ఇక్కడ సీసీ రోడ్లు గానీ, ఇక్కడ లైట్లు గానీ, అదేవిధంగా శ్మశాన వాటికలు గానీ, మరుగుదొడ్లు గానీ, ఇంకుడు గుంతలు గానీ అనేక రకాలుగా ఉందంటే తెలంగాణ. డబుల్ రోడ్లు గానీ, 4 లైన్లు గానీ, ఏవేలు గానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందంటే కేంద్రంలో మోదీ ఉంటేనే అభివృద్ధి చెంది. అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి బలూచిస్తాన్ అనే రాష్ట్రం ప్రజలు తెలంగాణలో భారతీయ విలీనం అవుతామని అక్కడ కొట్లాట చేస్తా ఉన్నారు. అంటే మోడీ అభివృద్ధిని చూసి ప్రపంచమే నివరపోతా ఉన్నది. ప్రపంచం అంతా మోడీ లాంటి ప్రధాని మాకు కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మనం కూడా మన వాళ్ళకి ఎన్నుపోటు పొడుచుకోకూడదు, విదేశీయుల ముందట మనం నయవంచనం గురి కాకూడదు. అంటే ఇక్కడ మన మోడీని మనం గెలిపిస్తేనే ఈ హిందుస్థాన్ కి అర్థం ఉంటది. ఈ భారతదేశం విశ్వ భారత్గా మారాలంటే విశ్వాలంటే ప్రపంచంలో 190 దేశాల్లో పేరొందినటువంటి మోదీకి ఓటేద్దాం. మోదీ కష్టాన్ని చూసి ఓటేద్దాం. మోదీకి పెళ్లి లేదు, తర్వాత యోగికి కూడా ఇప్పటి వరకు సొంత కుటుంబం లేదు, వాజ్పేయి కూడా కుటుంబం లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది బీసీల పార్టీ, ఎస్సీ ఎస్టీల పార్టీ. ఒక ముర్ము ఎస్సీని రాష్ట్రపతి చేసిన పార్టీ, ఎస్టీని రాష్ట్రపతి చేసిన పార్టీ, రామ్నాథ్ కోవింద్ ఎస్సీని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ, ఒక ముస్లిం అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ. దయచేసి ఇక్కడ రాజ్యాంగాన్ని మార్చుతా అంటే ఎవరు కూడా నమ్మవద్దు. దయచేసి అదొక కపట నాటకం ఆడుతా ఉన్నాడు రేవంత్ అన్న. రేవంత్ రెడ్డికే ఖచ్చితంగా మోదీ గెలవాలే, రాహుల్ గాంధీ వైఎన్ఆర్ లో ఓడిపోతే నేను ప్రతిపక్ష లీడర్ అయితే అని ఆశపడతా ఉన్నాడు. మొన్న రాహుల్ గాంధీ పాకిస్తాన్ జెండాలు పట్టుకొని అక్కడ ఊరేగింపు చేసి ఓట్లు వేస్తే అక్కడ గెలిపించడానికి ఆయన ఓడిపోతాడని తెలిస్తే మొన్న రేవంత్ రెడ్డి అక్కడ వేయండు. ఆయనకు కూడా తెలుసు రాహుల్ గాంధీ ఎంపీకే గెలుస్తలేడు, ఇక నేనే ప్రతిపక్ష లీడర్ని కదా అని కొద్దిగా నోరు పెంచుకొని మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ కాలికుండా ఉన్నటువంటి తెలంగాణలో, అసలు నిధులే లేనటువంటి తెలంగాణలో ఆయన ఏనంగా నిధులు తెలుస్తాడో చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్రం డెవలప్ కావాలంటే మోడీకి అత్యధికంగా తెలంగాణ నుంచి ఓట్లు పడితే ఇక్కడికి అత్యధికంగా ఎంపీ సీట్లు వస్తే ఆయన చూపు మన వైపు ఉంటుంది. మన తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ తప్పకుండా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మోదీ ప్రభుత్వాన్ని బలపరచాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.